మరి పాల్పంపులు పొందవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి హెచ్చరికలు లేకుండా మనం మనలో పాల్పంపులు పొందకూడదు. కాబట్టి మన యొక్క సహవాసంలో ప్రతి వారం కూడా బలారాధన ఉంటుంది. కాబట్టి వేరే వేరే సహవాసాలు మరి నెలకోపర్యాయం ఉంటుంది కానీ మన యొక్క ఉంటుంది కూడా కాదు. ఎందుకంటే మనకి సహవాసంలో మన ప్రతి వారం కూడా మనం పరిశీలించుకోవాలి. గడిచిన వారం అంతా కూడా ఎలా జీవించాము, ఎలా ఉన్నాము, మనం ఏవైనా లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోయామా, మనం పరిశీలించుకుని ఎప్పటికప్పుడు మనం వాక్యపు వెలుగులో మనం శుద్ధి చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. కాబట్టి మొదటిగా ఈ దినము ఒక విశ్వాసి చేస్తాను అనేటువంటి చెప్పేటువంటి 7 విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మనం చెప్పుకుంటాం. ఇక హెచ్చరిక వర్తమానంలో ఒక విశ్వాసి నేను చేస్తాను అని చెప్పేటువంటి విషయాలు కొన్ని మనం చూస్తాం. విశ్వాసి యొక్క పూర్తి ఒప్పుకోవాలన్నమాట, ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట. అందుకని మరి యెషయా గ్రంథంలో చూస్తాం 12వ అధ్యాయము 2వ వాక్యం, 12 2వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. 12 2వ వచనం ఏం రాయబడుతున్నదంటే, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన్ను నమ్ముకొను చున్నానంటున్నాడు. కాబట్టి యెషయా అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను ఈనాడు రక్షించబడటానికి గల కారణభూతుడు. కారణం ఎవరయ్యా నువ్వు రక్షించబడటానికి అంటే నా దేవుడే నన్ను రక్షించాడు. ఆయనే నాకు రక్షించడానికి ఒక కారణభూతుడు ఉన్నాడు. కనుక నేను భయపడక ఆయన్ని నమ్ముకొనుచున్నాను అంటున్నాడు. ఒకవేళ నీవు ఈ లోకంలో మరి ప్రభువుని గురించి నీకు ఏదైనా శ్రమలు కష్టాలు మరి ప్రభువుని నమ్ముకుంటే నీకు వస్తున్నాయని నీవు ప్రభువుని మరి నమ్ముకోవడం మూలకంగా నీవు ఏదైనా ప్రభువుకి మరి అక్కడ ఏమంటున్నాడంటే ప్రభు అనే యేసుక్రీస్తు వారు ఇక హెచ్చరిక వర్తమానం నేను భయపడక ఆయన్ని నమ్ముకొనుచున్నాను అంటున్నాడు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఒకవేళ లోబడుతున్నావేమో, లోకంతో రాజీ పడిపోతున్నావేమో, ప్రజలతో రాజీ పడిపోతున్నావేమో, కాబట్టి ఎంత మాత్రం కూడా రాజీ పడతానికి వీల్లేదు. విజయ్ కుమార్ గారు అనేటువంటి దైవసేవకులు చెప్తాడు, మనం ఎంత మాత్రం కూడా రాజీ పడిపోకూడదు లోకంతో. మన దేవుడు లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. మన లోకస్తులము కాదు. ఈ లోకంలో మరి మామూలుగా మనం జీవిస్తాం కానీ మరి ఆస్తులతో నీకు నాకు సంభాషణలు సరసూక్తులు ఇవన్నీ కూడా మనకి ఎంత మాత్రం కూడా తగవు. కాబట్టి నా జీవితంలో అంటున్నాడు ఆయన, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, ఈనాడు నేను రక్షించబడటానికి గల కారణము, ఆ యొక్క కారణం ఏందని చూస్తే నా దేవుడు అంటున్నాడు. యెషయా అంటున్నాడు, నా దేవుడు నన్ను రక్షించినటువంటి నా దేవుడు అంటున్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలవా? కాబట్టి మన మాటల సంభాషణ ఏంటంటే విశ్వాసి నేను చేస్తాను అనేటువంటివి మరి చెప్పవలసినటువంటి 7 విషయాలు. కాబట్టి విశ్వాసం యొక్క పూర్తిగా నేను కూడా ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి మాటలు ఈ భాగంలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నారు. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన్ను నమ్ముకొనుచున్నాను అంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీకు వచ్చేటువంటి మరి నిందలను బట్టి, అవమానాలను బట్టి, నీ పరిస్థితులను బట్టి మరి నీవు దేవుడు అంటే మరి యేసుక్రీస్తు నాకు తెలియదు అంటున్నావేమో, నమ్ముకుని కూడా నేను నమ్ముకోలేదు అంటున్నావేమో, ఒకవేళ నిన్ను నీవు పరిశీలించుకో, నన్ను నేను పరిశీలించుకుందాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన యొక్క అయోగ్యతలు మరి ఏమైతే ఉన్నవో మన యొక్క లోపాలు లోటుపాట్లన్నీ కూడా మనకి తెలియపరుస్తున్నాయి. కాబట్టి నా జీవితంలో ప్రభువుకి నేను కూడా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్ముకున్నావు కనుక నేను కూడా నమ్మకంగా ఉన్నానా లేక అపనమ్మకస్తురాలుగా ఉంటున్నానా అని నువ్వు పరిశీలించుకో. ఎవరు వచ్చి పరిశీలిస్తే నీకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది కదా. కాబట్టి మనకు ఎక్కువ రోషం ఎక్కువ, అది మనం ఇప్పుడు కూడా ఒప్పుకోం. అది మనిషి యొక్క సహజ నైజం అన్నమాట. కాబట్టి ఇక్కడ అయితే అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన్ను నమ్ముకొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి మన రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుణ్ణి నీవు భయపడుతున్నావే మీ లోకంలో కులానికి మతానికి దడిచి కదా, బంధువులకు దడిచి నేను ప్రభువుని నమ్ముకున్నానే ఏమన్నా అంటారేమో, మరి వాళ్ళు తీసుకోమంటున్నారు, ఆ ప్రసాదం తీసుకోమంటున్నారు, ఈ ప్రసాదం తీసుకోమంటున్నారు, మరి వాళ్ళు నేను తీసుకోపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటున్నావేమో. కాబట్టి వాటన్నిటి విషయంలో నేను కూడా మనం మరి జాగ్రత్త కలిగి ఉండాలని. కాబట్టి నేను నమ్ముకున్న నా దేవుడు
మరి నా దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూస్తే నా రక్షణకు కారణభూతులకు దేవుడు. కాబట్టి నీవు నన్ను కూడా రక్షించడానికి కారణం భూతుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి మాటలు మరి ఒక మాట మీకు మరి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 26వ అధ్యాయం 3వ వచనం, 26:3 కూడా చదవండి. ఇదే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుంటాము. కాబట్టి 26:3 వచనంలో మరి ఏమని మాట్లాడుతున్నాడు? ఎవని మనసు నీ మీద, కాబట్టి ఎవని మనసు నీ మీద ఆనుకొనును, కాబట్టి నీవు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడు. కాబట్టి ఆయన మీద ఆనుకుంటే చాలు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైతే విడిచిపెడతారు. అవసరం ఉన్న వారికి నిన్ను వారు వాడుకుంటారు. వారు అవసరం తీరిన తర్వాత నిన్ను నన్ను కూడా వదిలేస్తారు. అయితే మన ప్రభువు విడిచిపెట్టేవాడు కాదు, వదిలేసేవాడు అంత మాత్రం కూడా కాదు. అందుకని అన్నాడు మరి ఏమంటున్నా, ఎవరి మనసు నీ మీద ఆనుకొందురు, కాబట్టి నీ మీద ఆనుకొందురు గనుక నీవు వారిని ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడు. కాబట్టి మన దేవుడు విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన కాపాడేటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు, నా రక్షణకు కారణభూతుడు అని అంటున్నాడు యెషయా గ్రంథంలో. కాబట్టి నా జీవితంలో మనము కూడా ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? మన సంభాషణ ఏంటంటే ఈ దినము మనం ఏంటంటే విశ్వాసి మరి చేస్తాను అని చెప్పవలసినటువంటి విషయాలు. ఈ విషయాల్లో నేను ఖచ్చితంగా చేస్తాను, ప్రభువుకి నేను నమ్మకస్తురాలుగా ఉంటాను. కాబట్టి విశ్వాసి యొక్క పూర్తిగా ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకొని మరి దేవుని ఎదుట మనం ఆచరించవలసినటువంటి మాటలు ఈ భాగంలో ప్రభు యేసుక్రీస్తు వారిని నా గమనంలోనికి హెచ్చరిక చేస్తా ఉన్నారు. బలలో పాలు పంపులు పొందే ముందు దేవుడు స్థిరమైన మనసుగా ఇక్కడ అన్నాడు, స్థిర మనసు గలవారు నీ మీద, ఎవరి మనసు నీ మీద ఆనుకొందురో వారిని ఏం చేస్తారంట? నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడు. మన దేవుడు కాపాడతాడు నిన్ను నన్ను కూడా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నీవేం చేయాలంట? పూర్ణ మనసుతో, అసంపూర్ణంగా కాదు, సంపూర్ణంగా కదా. కాబట్టి మనం చూస్తే ఏమంటారు, అది ఒక పూర్ణం వేస్తారు. ఒక పూర్ణం ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది కదా. కాబట్టి నా జీవితంలో మనం సంపూర్ణంగా ప్రభువుని నమ్ముకోవాలి, కానీ అసంపూర్ణంగానో అవసరాల కొరకు ప్రభువు నమ్ముకోవటము కదా, ఆపదల కొరకు ఆపదలు మొక్కుకోవటము కదా, ఇలాంటివి చేసేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకాల్లో. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని మనం ఎలా ఉండాలంట? పూర్ణ మనసుతో మనం ఆయన్ని ఒప్పుకోవాలి. అప్పుడు నేను కూడా పూర్ణ శాంతి గలవారిగా ఆయన ఏం చేస్తాడంట? కాపాడేటువంటి దేవుడు. కాబట్టి నీవు పూర్ణ మనసుతో ఒప్పుకుంటున్నావా లేదా అనేటువంటిది నీ మనసు, నీవు నా మనసులో నేను, ప్రభు నీతో నాతో కూడా ఈ మాట సంభాషిస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారి ఆత్మ మనతో ఉన్నది, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు నేను కూడా ఏ విధంగా మన జీవితం దినాలు మనం గడుపుతున్నాం. ఏదో తెల్లారుతుంది పొద్దుగుతుంది అనుకుంటున్నామేమో కానీ, కాబట్టి నా జీవితంలో మరి నేను కూడా మరి పూర్ణ శాంతి గల ఉన్నామా? ఆయన మీద ఆనుకుంటున్నామా లేక మనుషుల మీద ఆనుకుంటున్నామా కదా. ఆ మాట ఒకసారి చదవండి మీ బైబిల్లో. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని, కాబట్టి వానిని నీవేం చేస్తావంట? పూర్ణ శాంతి గలవారినిగా కాపాడు. కాబట్టి నీ మనసు ఎవరి మీద ఆడుకుంటుందో నువ్వు పరిశీలించుకో. మనుషుల మీద ఆనుకుంటుందా? బంధువుల మీద ఆనుకుంటున్నావా కదా? నీ పరిస్థితుల మీద ఆనుకుంటున్నావేమో. దేవుని ఆనుకోవాల్సింది నీవు మనుషుల మీద సహాయాన్ని కోరుకుంటున్నావేమో, నీవైనా నేనైనా. కాబట్టి నేను కూడా మరి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారండి. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటే చాలు కదా. నేను కూడా ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఒక బిడ్డ కూడా ఒక తల్లిని మరి నిద్రపోతున్నప్పుడు బిడ్డ మరి తల్లిని ఆనుకుంటాడు. తల్లిని ఆనుకున్నప్పుడు ఆ బిడ్డకి ఎంతో ఆదరణ కలుగుతుంది, ఎంతో సేద తీరుతుంది, చక్కగా తన యొక్క తల్లి కౌగిట్లు చక్కగా నిద్రపోతాడు. కాబట్టి అలాగే నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆనుకోవాలి. అంతేగాని పరిస్థితులను బట్టి లోకాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని వారిని ఆనుకుంటే వారు నన్ను కూడా ఏంద్ర అవసరానికి వచ్చావు, అవసరం లేనప్పుడు నాతో పని లేదు అనేటువంటి వారు ఉంటారు. కాబట్టి నా జీవితంలో ప్రభువుని ఆనుకుని చూడు. ఇప్పుడు వరకు నువ్వు ప్రభువుని ఆనుకోలేదేమో ప్రియ సహోదర సహోదరి, ఇప్పుడైనా ప్రభువుని మీద నువ్వు ఆనుకో. ప్రభువు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఇటు ప్రభువుని నువ్వు అలక్ష్యం చేయమాకు, ఆయన నిర్లక్ష్యం చేయమాకు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వారిని ఏం చేస్తాడంట దేవుడు? నీవు వారిని
పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. పూర్ణ శాంతి. ఒకప్పుడు నీకు శాంతి లేదేమో, సమాధానం లేకుంటున్నావేమో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు శాంతి సమాధానం ఇస్తాడు. అందుకని ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయన ఆనుకున్నప్పుడు నీకు నాకు కూడా ఆయన ఆయన సేద తెచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీకు నాకు వచ్చిన కష్టాలను బట్టి, వ్యాధులను బట్టి, ఇరుకులను బట్టి, నష్టాలను బట్టి కదా, ఆర్థిక సమస్యను బట్టి సతమతం అవుతూ మన వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఆనుకుంటే ఇంకా అప్పులు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. కాబట్టి నా జీవితంలో ప్రభువుకు ప్రార్థన చేసి చూడండి. ఏకాంతముగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. రాత్రికాల సమయంలో 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి. దేవుడు చక్కగా ఆలకిస్తాడు. మీకు ప్రతి ఒక్క సమస్య కూడా దేవుడే పరిష్కారం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా మరి పూర్తిగా మరి ఒప్పుకుని మరి దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఈ దినం నేను మనుషుల మీద ఆనుకోను, నీ మీద ఆనుకుంటాను అని ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఒక తీర్మానం కలిగి ఆయన యొక్క శరీరం సాదృశ్యకున్నటువంటి రొట్టెలో, ఆయన యొక్క రక్తంలో సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో మనం యోగ్యముగా పాలు పంపులు పొందవలసిన వారు వింటున్నాం. కాబట్టి రెండో మాట చెప్తాను. కీర్తనల గ్రంథం 34 వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయము 1 వచనం, 34 1 వచనం కూడా చదవండి. ప్రభు ఎదుట మనం ఒప్పుకోవలసిన వాటిని గురించి చెప్తున్నాను. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కాబట్టి బల వర్తమానంలో, హెచ్చరిక వర్తమానంలో మనం ఏం ఒప్పుకోవాలంటే ప్రభువుతో నీవు నేను ఒక విశ్వాసి యొక్క పూర్తి ఒప్పుకోవడం ఒడంబడిక అన్నమాట. కాబట్టి నీవు నేను ఆయనతో ప్రామిస్ చేయవలసినటువంటి మాటలు ఏమిటంటే నువ్వు అక్కడ చూస్తే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటున్నాడు దావీదు. కాబట్టి ఎల్లప్పుడూ సన్నతిస్తున్నావా? ఆపద వచ్చినప్పుడే సన్నతిస్తున్నావా? కష్టాలు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తున్నావా? నష్టాలు వస్తే దేవుని దూరంగా ఉంటున్నావా కదా? కష్టాలు వస్తే దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నావా కదా? సంతోషం వస్తే దేవుని మందిరానికి వస్తున్నావా కదా? నిన్ను నీవు పరిశీలించుకో. అయితే నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించెదను అంటున్నాడు దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడిని విడిచిపెట్టాలి దావీదు. రెండోది ఏమంటున్నాడు? క్లుప్తంగానే మాట్లాడతాను. నిత్యము ఆయన కీర్తి నా నోట, నిత్యము కూడా ఆయన యొక్క మాటలు నా నోట్లో ఉంటాయి అని దావీదు అంటున్నాడు. దేవునితో ఆయనకి ఏం పని? ఒక మహారాజు, చక్రవర్తి అయినా కూడా ఆయన ఏమంటున్నాడంటే నిత్యము ఆయన కీర్తి నా నోట. ఆయన కీర్తి, ఆయన యొక్క ప్రభావం ఎప్పుడు కూడా మన హృదయంలో ధ్యానించుకున్నప్పుడు నీకు నాకు కూడా ఎలాంటి ఆలోచనలు రావు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కదా, దురాలోచనలు, మరి అలాంటివి కూడా దేవుడు మన మనసులోనికి రానివాడు, మన యొక్క తలంపులోనికి రానివాడు. నేను కూడా ఎప్పుడు కూడా మన ఆత్మలో లగ్నం చేసుకుంటూ ఉండాలి. మనం దేవుని గురించి ఎవరున్నా లేకపోయినా ఒక్కడో ఉన్నా కూడా మరి దేవుని సన్నిధిలో దేవుని గురించి మాట్లాడుకోవాలి. దేవునితో మనం సంభాషణ చేసుకునేటువంటి వారు. అందుకని దావీదు అంటున్నాడు కదా, ఈ మాటలు మనం కూడా ఒప్పుకోవాలి. ఏమని? నిత్యము నాయన నీ కీర్తి నా నోట నేను ఉంచుకుంటాను ప్రభువా, నిన్ను నేను కీర్తిస్తాను ప్రభువా. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ భాగం అంతా కూడా చదువుకుంటే కింద భాగం అంతా కూడా ఎన్నో మాటలు ఉంటాయి ఈ 34 సంకీర్తనలో. కాబట్టి మనకు కావాల్సిన 2 మాటలు మాత్రమే మనం హెచ్చరిక వర్తమానంలో మనం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను అంటున్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. ఆయన కీర్తి మరి నా నోట ఉంటుందా? అవసరమైనప్పుడు ఆయన కీర్తిస్తున్నామా? అవసరం లేనప్పుడు మనం ఆయన కీర్తిని మన నోట ఉంచుకోవటం లేదా కదా? మనం పరిశీలించుకుందాం. పరిశీలించుకుని మన ఆత్మతో మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరము సాదృశ్యమైనటువంటి రొట్టెలో, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో మనం యోగ్యముగా మరి పాలు పంపులు పొందినప్పుడు మనకు ఎంతో క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. కానీ మన హృదయాల్లో ఎలాంటివన్నీ కూడా లేకుండా నేను లోకానుసారంగా, లోకస్తుడిగా, లోకస్తురాలుగా ఉంటూ ఏదో మరి ఆచార భక్తి, అలవాటు భక్తిగా మరి ఆచరిస్తే నీకేమాత్రం కూడా క్షేమం లేదు, నెమ్మది లేదు, ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు, ఆశీర్వాదం అసలే ఉండదు కదా. కాబట్టి మన దేవుడైతే మన శ్రేష్టమైనటువంటి వాటితో ఆయన పోషించేటువంటి దేవుడు.
కాబట్టి మనుషులైతే తాత్కాలికమైనటువంటి వాటిని ఆశ చూపిస్తారు. కాబట్టి మన దేవుడు నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు దావీదు. కాబట్టి నా జీవితంలో ఆయన కీర్తనలు పాడుకోండి, ఆయన యొక్క మాటలు ధ్యానించుకోండి. చెప్పబడినటువంటి మాటలు వారం అంతట్లో కూడా కొన్ని మాటలు ఒక్క మాటను కూడా జ్ఞాపకం రాదా? ఎన్నటువంటి 8 మాటల్లో ఒక్క మాటతోనైనా ధ్యానించుకో. చేతనైతే ఎవరికైనా చెప్పాలనుకుంటే ఆ మాట కూడా చెప్పు. దేవుడు నిన్ను కూడా ఇంకను ఫలింపు చేస్తాడు, ఇంకను వృద్ధి చేస్తాడు కదా. ఇందాక చదువుకున్నాం కదా, వారు ఎలా ఉంటారంట? పరలోకమందు జ్యోతుల వలె ఉంటారంట. వారు అనేకులను వెలిగించినప్పుడు వారు పరలోకమందు జ్యోతులలాగా నీవు నేను కూడా వెలిగేటువంటి వారు ఉంటాం. కానీ ఎవరిని వెలిగించకుండా నా మటుకు నేను వెలిగి ఊరుకుంటే అంత మాత్రం కూడా క్షేమము లేదు. దేవుడు అనేకుల్ని రక్షించాలని, అనేకుల్ని మరి ఆయన వద్దకు నడిపించాలని మాత్రమే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించు అనుకున్నటువంటి సంకల్పము అయి ఉన్నది. అందును బట్టి మన ప్రభువుని మరి ఇటు విధంగా నీవు నేను కూడా ఈ మరి ప్రభువులో ఎంతవరకు మనం కొనసాగుతున్నాము, మరి ఎటు విధంగా ఉన్నామో మనం పరిశీలించుకుని నిత్యం ఆయన మనం కీర్తిస్తున్నామా, లేక మనం ఎలాగుంటున్నామో మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరం సాదృశ్య రొట్టెలోను ఆయన యొక్క రక్తంలో సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో యోగ్యంగా మనం పాలు పంపులు పొందుతాం.